ఎందుకు ఇబ్బంది మీకు ఏమి ఇబ్బంది అందరూ ఒకసారి ఇంకా 5 మంది కూడా పోయింది సార్. 10 మంది పోయిందన్నా ఇంకా 5 మంది ఇవి ఇన్ని దాడులు జరిగినాయి. ఇవన్నిటి కూడా ఇది చేసేది తెలుగుదేశం అభ్యర్థులను కిడ్నాప్ చేయడము, లేక ప్రలోభాలకు గురి చేయడము, లేకుంటే భయభ్రాంతులకు గురి చేయడము చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా లక్ష్మార్లు ఇద్దరు ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం, లేకపోతే వాళ్ళ పేర్లు వచ్చేసి రామయ్య హుసేన్, అంటే వాళ్ళ ఆడారంలోకి వచ్చింది రామయ్య తల్లి హుసేన్, వాళ్ళందరినీ కూడా చేయడం అనేది చాలా బాధ. తర్వాత కౌతాల మండలంలో బదిలీహాలని ఎస్సీ దాంట్లో ఒక నర్సింగ్ల నేతలను కింద చేశారు. ఇప్పుడే అందిన సమాచారం ఉపరహాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని అక్కడ ఎంపీటీసీ ఆఫీస్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎత్తుకోవడం, లేకపోతే రాత్రి ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎత్తుకోవడం అనేది జరిగింది. తర్వాత కోచింగ్లో కూడా పోలీసులే భయపడిచ్చేసి మీరు ఇట్లా కొట్టి మీరు ఇట్లా కొట్టి కాంప్రమైజ్ అవుతారా లేదా, మీరు ఎంపీటీసీ తీసుకొని మీరు ఎంపీటీసీ తీసుకొని మన వాళ్ళని చేస్తున్నారు. ఈరోజు అక్కడికి నేను పోకుండా నిషేధాజ్ఞలు పెట్టారు, అంటే బాలారెడ్డిని కూడా పెట్టారు అనుకోండి. కానీ వాళ్ళు అవన్నీ నడుస్తుంది, అవన్నీ నడవవు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఇంత భయభ్రాంతితో ఎలక్షన్లో వాళ్ళు నడుపుకునే బదులు అన్ని ఎగ్రీవాలు చేసుకుంటే అయిపోయి జీవో తీసుకొని వచ్చి. ఎందుకంటే మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు నడుపుతామని చెప్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధం ఎక్కడుంది? మీకు ధైర్యం లేనప్పుడు మీరు ఒకటి ఏదో జీవో తీసుకుని వచ్చి అన్ని మీదే చేసుకుని అన్ని మీదే సపోర్ట్ కొట్టుకుంటే అయిపోయేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నామని టీవీలో పేపర్లు వస్తున్నాయి. ఎక్కడ చూసినా దాడులు, డ్యాములు, నామినేషన్ పత్రాలు చెప్పడం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రాల నియోజకవర్గం ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి ఇదంతా కూడా మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు